హిందూ సాంప్రదాయము ఆచారం ప్రకారము ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఇది చాతుర్మాసానికి ప్రారంభం కావడంతో ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఈరోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. తొలి ఏకాదశిని హరిశయన ఏకాదశి అని కూడా పిలుస్తున్న ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు తొలి ఏకాదశి జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏకాదశి తిథి జూలై 24 ఉదయం 9:13 గంటలకు ప్రారంభమై జూలై 25 ఉదయం 11:35 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటే జూలై 25న తొలి ఏకాదశి వ్రతాన్ని పాటించాలని పండితులు చెప్తున్నారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగా నిద్రావస్థలో 4 నెలల పాటు ఉంటారు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేలుకుంటారు. అందుకే ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశాలు, తలనీలాలు సమర్పించడం వంటి శుభకార్యాలకు నిషేధం తీసుకొచ్చారు. కాగా ఆధ్యాత్మికంగా భగవంతుడికి చేరువుగా ఉంటే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తూ కొన్ని నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. ఈ తొలి ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తం ఉదయం 4:16 నుంచి 4:57 వరకు ఉంటుంది. ఉపవాసం అనంతరము మీరు ఏకాదశి వ్రతాన్ని విరమించాలనుకుంటే జూలై 26 ఉదయం 5:38 నుంచి 8:22 వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి పర్వదినము ఈసారి శనివారం రావడము ఇంకా శుభదాయకము. ఈరోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. మహావిష్ణువును పూజిస్తూ ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోతాయని నమ్మకము. అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా సంతోషంగా ఉంటారు. స్వామివారితో పాటు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎర్ర కుంకుమ సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శారీరక మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పూజ గదిలో పీటపై పసుపు వస్త్రాన్ని ఉంచి దానిపై విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటో పెట్టాలి. నువ్వుల నూనెతో లేదా నెయ్యితో దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి మాతను ఈరోజు పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నిండుతాయి. తొలి ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని వ్రతం ప్రారంభించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు సమర్పించడం శుభసూచకము. పూలతో అలంకరించాలి. స్వామివారికి ఇష్టమైన శనగపిండి లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. చివరిగా హారతి ఇచ్చి పూజ ముగించాలి. మరుసటి రోజు ఉపవాసం విరమించాలి. పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. అరటి చెట్టును పూజించడం ద్వారా మనసులోని నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి విశిష్టత తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి. ఈ ఏకాదశి నుంచి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి, ఈసారి వస్తున్నటువంటి తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాము. ఏకాదశిలో ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈరోజు మొదటిదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. ఈరోజు పాలు, పండ్లు వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి రోజు రాత్రంతా మెలకువగా ఉండాలి. ఈ రాత్రి వేళ వీలైతే విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం కానీ విష్ణు సహస్రనామం జపించుకోవడం కానీ చేయాలి. మర్నాడంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. దీన్నే తొలి ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసినందుకే కుచేలుడు అంతటి వాడికి కూడా దరిద్రం వదిలిపోయి సకల సంపదలు కలిగాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తూ ఉంటాడు. అందుకనే ఈ పేరు. అందుకే ఈ రోజు నుంచి పగలు కంటే రాత్రులు ఎక్కువసేపు ఉంటాయి. చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే మార్పు వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈరోజు పేలాల పిండిని తప్పకుండా తినమని చెప్తారు. పేలాల పిండి వల్ల
జలుబు లాంటి సమస్యలు దూరం అయిపోతాయి. పేలాల పిండిని బెల్లం యాలకులో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. ఆవులను పూజించేందుకు కూడా తొలి ఏకాదశి చాలా మంచిది. గోవు అంటే సాక్షాత్తు కామధేనువు. అందుకే ఈరోజు కనుక గోపూజ చేస్తే మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరిపోతాయి నమ్మకం. ఇంతకీ ఈసారి తొలి ఏకాదశి ప్రత్యేకత ఏమంటే శనివారం రావడము చాలా విశేషమైనది. శనివారం విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఈరోజు అందరూ విష్ణువుని యొక్క సహస్రనామ పారాయణం చేసి విష్ణు యొక్క అనుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ రోజున ఏం ఏమి చేయాల్సిన పనులు చేయకూడనటువంటి పనులు తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి. ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి. శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. అయితే ఏకాదశి నాడు ఏం చేయకూడదంటే తొలి ఏకాదశి దేవశయన ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంతేకాకుండా ఈరోజు పొరపాటును కూడా అన్నం తినకూడదు. ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి. అలాగే ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంచవద్దు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. అయితే ఏకాదశి రోజున అన్నం చేసినటువంటి ఆహారం తినకూడదు. ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. దేవశయన ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు. ఈ ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. అయితే ఈరోజు మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అత్యంత శుభప్రదము. విష్ణు అనుగ్రహం కలగాలంటే ఏ విధంగా పూజ చేయాలంటే మనము బ్రహ్మముహూర్తంలోనే లేచి తలస్నానం చేయాలి. పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గు వేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి ఎదుట దీపం వెలిగించి పూలు తులసి దళాలను సమర్పించాలి. ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నానని సంకల్పం చెప్పుకొని మీ కోరికలను కూడా మహావిష్ణువు తెలియజేయాలి. విష్ణుమూర్తి లేదా శ్రీమన్నారాయణ చిత్రపటాన్ని ఉంచి గంధం కుంకుమ అక్షింతలు సమర్పించండి. తులసి దళాలతో పసుపు రంగు పూలు లేదా సువాసన గల పూలతో ఆరాధిస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుంది. అలాగే పంచామృతాలను కూడా సమర్పించాలి. విష్ణు అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రాలను జపించాలి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇలాగే విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడము చాలా శుభప్రదము. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పాలు పండ్లు పాయసము చక్కెర పొంగలి తులసి దళాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించాలి. చాలామంది నిర్జల ఉపవాసం లేదా పలహారం చేస్తారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి పండ్లు పాలు తీసుకోవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. బియ్యం మద్యం వెల్లుల్లి ఉల్లి మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. సాయంత్రం దీపారాధన చేసి విష్ణు స్తోత్రాలను చదివాలి. తులసి ప్రదక్షిణాలు చేయడం మంచిది. హరినామ సంకీర్తన లేదా భజనలు చేస్తే కూడా విష్ణు అనుగ్రహం కలుగుతుంది. మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉపవాసాన్ని విరమించాలి. ముందుగా విష్ణుమూర్తికి నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి. వీలైతే బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయడం శ్రేయస్కరము. దానం చేయడం వల్ల కూడా విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. తొలి ఏకాదశి రోజున తులసి మొక్క పసుపు వస్త్రాలు బియ్యము ధాన్యాలు నెయ్యి గొడుగు చొప్పులు దానం చేయడం చాలా శుభప్రదం. అన్నదానం చేస్తే కూడా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఏకాదశి ఉపవాసానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. ఈరోజు పురాణాల ప్రకారం మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలల పాటు యోగ నిద్రలో వెళ్తారు కదా, దీంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు తులసి పూజ చేయడము అత్యంత శుభప్రదము. తులసి పూజ అనేది ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాము. తులసీదేవిని లక్ష్మీ స్వరూపంగా మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా శాస్త్రాల పేరు. అందుకే విష్ణు ఆరాధనలో తులసికి అత్యంత కీలక స్థానం ఉంది. అయితే ఈరోజు శయన ఏకాదశి రోజున తులసి పూజ చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము. ఐశ్వర్యము ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. తులసి పూజ ఎలా చేయాలంటే ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ముందుగా ఇంటి పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువును పూజించాలి. తులసి మొక్క చుట్టూ ప్రదేశాన్ని
చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి నీరు సమర్పించాలి. తులసిమాత ముందు దీపం వెలిగించి పుష్పాలు సమర్పించాలి. ఓం నమో నారాయణాయ లేదా విష్ణు మంత్రాలను జపిస్తూ ప్రార్థించాలి. విష్ణుమూర్తికి తులసి దళాన్ని సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించాలి. సాయంత్రం తులసి మొక్క వద్ద నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. మతపరమైనటువంటి నమ్మకాల ప్రకారం ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగుతాయి, సానుకూల శక్తి పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు నెలకొంటాయని చెప్తున్నారు. అయితే ఈ దేవశయన ఏకాదశితో పాటు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలలు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు, జపాలు, దాన ధర్మాలు, పూజలు, భజనలు వంటి ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాతుర్మాసంలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసాలు వస్తాయి. ఈ కాలంలో మహాశివును, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, లక్ష్మీదేవి, ఇతర దేవతల యొక్క ఆరాధనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.